డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అల్లు అర్జున్ మాత్రం ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్నాడు. సో ఇప్పటికే ఫుల్ ఫామ్లో ఉన్న ఆయన, వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ మరి అట్లీ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. నిజమేనా? సో ఖచ్చితంగా అట్లీ గారు అయితే ఒక మంచి అగ్రదర్శకుల లిస్టులో అయితే ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా విత్ సోషల్ మెసేజ్ మంచి కమర్షియల్ సినిమాలు అయితే ఇస్తున్నారు. జవాన్, అదిరింది, పోలీసోడు ఇలాంటి సినిమాలన్నీ కూడా మన తెలుగు ఆడియన్స్ కూడా తమిళ నుంచి వచ్చి పలకరించినాయి. అంటే ఖచ్చితంగా ఈ జవాన్ అయితే 1000 కోట్ల మార్కెట్లో కూడా ఉంది. షారుఖ్ ఖాన్ గారు ఎక్కడో అసలు ఇంకా అయిపోయిందిరా కెరీర్ అన్న టైంలో ఒక వెంటనే బ్యాక్ టు బ్యాక్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్తో వచ్చారు. మరి అట్లాంటి డైరెక్టర్కి ఈ రోజు ఎంత డిమాండ్ ఉంది ఇండియాలో అంటే అంత డిమాండ్ ఉంది. మరి అల్లు అర్జున్ గారు కూడా ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా డిమాండ్ తెచ్చుకున్నారు కాబట్టి మరి పుష్ప తర్వాత త్రివిక్రమ్ గారితో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. మరి ఈయనతో కూడా ఒక ప్రాజెక్ట్ అయితే లైన్లో ఉంది. ముందు ఏది వస్తుంది, రెండు వస్తాయి కానీ ముందు ఎవరు షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది తెలియదు. ఎందుకంటే రెండింటికి కూడా బిగ్ బడ్జెట్స్ అయితే అవసరం అవుతాయి. సో మరి అట్లీ గారి సినిమాకి సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఆయన ఆల్రెడీ మనకి రోబో నిర్మాతగా ఇక్కడ అందరికీ తెలుసు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా కావ్య మారన్ గారు ఆర్సీబీ టీం తీసుకుని, సో ఆవిడ కూడా సన్ రైజర్స్ టీం హెడ్ ఆవిడ. సో ఆవిడ కూడా మరి మంచి బిజినెస్ అఫీషియల్గా బాగా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు సన్ పిక్చర్స్లో మూవీ అంటే చాలా గ్రాండ్గా వస్తుంది. సో ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా పెడతారు వాళ్ళు. సో మరి అల్లు అర్జున్ గారు ఈరోజు 1000 కోట్లు సినిమా రికవరీ ఈజీగా అవుతుందని గ్యారంటీ అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే పుష్ప 2000 కోట్లు బిజినెస్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఏ సినిమా మినిమం హిట్ టాక్ వచ్చినా కూడా 1000 కోట్లు చేస్తుంది కాబట్టి మరి అట్లీ గారి మార్కెట్ కూడా 1000 కోట్లు ఉంది. మరి వీళ్ళిద్దరితో సినిమా అంటే ఖచ్చితంగా బడ్జెట్ 400 కోట్లు దాటిపోయిద్దని అంచనా అయితే ఉందన్నమాట. సో మరి ఇటు ఈయన బడ్జెట్ కూడా ఈయనకి ఇచ్చే రెమ్యునేషన్ కూడా దగ్గర 200 కోట్లు దాటి ఇవ్వాలి కాబట్టి సో మరి ఆ నిర్మాత అయితే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ దానికి మ్యూజిక్గా అనిరుద్ధ్ గారిని కూడా అనుకుంటున్నారు. సో మరి ఈ సినిమా ముందు రావాలని ఫ్యాన్స్ అయితే ఫుల్గా విష్ చేస్తున్నారు అనమాట. మరి త్రివిక్రమ్ గారి సినిమా ముందు లైన్ ఎక్కుతుందా లేకపోతే ఇది పట్టాలు ఎక్కుతుందా అనేది. సో మరి అసలు దీనికైతే ఒక తొందరలోనే ఒక స్పీకర్ని పెట్టుకుని ఆయనతో చెప్పిస్తారు. ఆయన ఒక మీడియేటర్ని పెడుతున్నారు ఫ్యాన్స్కి హీరోకి మధ్యలో తెలుస్తుంది. సో ఆయన అప్రాపరియేట్గా ఈయన సినిమాలు ఏంటి, ఈయన ప్రోగ్రామ్స్ ఏంటి అన్నీ కూడా ఆ స్పోక్స్ పర్సన్ చెప్తారని తెలుస్తుంది. సో మరి అల్లు అర్జున్ గారు ఎవరితో మొదలెడతారని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేసేయండి.